యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా వందనాలు. యేసు ప్రభుల వారు కలువరి శిలువలో మన కొరకు తన ప్రాణమును బలిగా అర్పించుట ద్వారా భూమి మీద జన్మించిన ప్రతి వ్యక్తికి కలిగిన లాభం ఏమిటి? యేసు ప్రభుల వారి యొక్క మరణము మనకేమి అనుగ్రహించబడింది? అపోస్తుడైన పౌలు గారు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 15 వచనములలో దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తుంది. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకునుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా భూమి మీద జన్మించిన ప్రతి వ్యక్తిని జీవింపజేశాడు. యేసు ప్రభుల వారి యొక్క సిలువ మరణము మన మీద ఉన్నటువంటి పాపమనే అప్పు పత్రాన్ని చించివేసింది. యేసు ప్రభుల వారు మన కొరకు కార్చిన తన అమూల్యమైన రక్తము ఆ అప్పు పత్రం మీద వ్రాయబడ్డ మన పాపములన్నిటిని తుడిచివేసింది. యేసు ప్రభుల వారు మానవులమైన ప్రతి వ్యక్తి కొరకు ఆయన సిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించారు. యేసు ప్రభుల వారు చేసిన సిలువ త్యాగము అది ఊహకందనిది, అది మాటలలో వర్ణించలేనిది, అద్భుతమైనది. ఆయన ప్రేమను మనం ఏమని వర్ణించగలము?